హలో అందరికి, మొత్తానికి ఫ్లైట్ చెక్ఇన్ చేసినాము. హోటల్ హోమ్ టూ సూట్స్ అంట. హోమ్ టూ సూట్స్ బై హిల్టన్ హోటల్. బాగుంది. హలో వాళ్ళందరికీ, దిస్ ఈజ్ అ న్యూ వీలాగ్ ఫర్ ఫ్లోరిడా ట్రిప్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చినాము. అవ్యాన్, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ ద ఫ్లోరిడా ట్రిప్? సే యే. We are excited. అమ్మా, నాన్న అండ్ అవ్యాన్, స్నేహ అండ్ మీ 5 members ఆల్ సెట్ ఫర్ ఫ్లోరిడా ట్రిప్. చాలా ఉన్నాయి చూడడానికి. సో స్టే ట్యూన్. మనం ఎక్కడ పోతున్నాం? వేర్ ఆర్ వి గోయింగ్? What they are doing? ఎయిర్ప్లేన్ ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారా? మనం పోవడమే కష్టం అంటే నేను తీసుకొని పోతున్నావా? ఏ వాట్ ఆర్ యు ఈటింగ్ అవ్యా? ఫ్రైస్ తింటున్నావా? చికెన్ లేదా? యు వాంట్ చికెన్? అవ్యా, డు యు వాంట్ చికెన్? అది ఫ్రైస్ ఉన్నాయి కదా, యు డోంట్ వాంట్ ఫ్రైస్? ఏంది, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఎందుకు వెళ్తున్నావు ఫ్లోరిడా? ఓకే, సరదా. హలో అందరికి, మొత్తానికి ఫ్లైట్ చెక్ఇన్ చేసినాము. అనుకుంటాను వానికి మొత్తం సెటప్ చేసి వచ్చినాము. ఫ్లైట్ అయితే మొత్తం ఫుల్ ఉంది, లాంగ్ వీకెండ్ కదా. బట్ వీఆర్ హ్యావింగ్ ఫన్. మళ్ళా ఆఫ్టర్ 5 years క్లియర్ వాటర్ బీచ్. అసలు మామూలు హ్యాపీనెస్ లేదు, నాకైతే ఖుషి అనిపిస్తున్నది. మళ్ళీ క్లైమేట్ కూడా ఎక్స్ట్రాడినరీ సెట్ అయిపోయింది. సడన్ గా ఒక 2 నిమిషాలు ఫుల్ వర్షం పడ్డది. అయ్యా అనుకునే లోపల మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయింది. అండ్ ఇట్స్ లుకింగ్ లైక్ జస్ట్ లైక్ వావ్, మామూలుగా లేదు అసలు. అమేజింగ్. అమ్మా, ఎట్లుంది సోఫార్ క్లియర్ వాటర్ బీచ్ స్టార్టింగ్? ఎట్లుంది? అమేజింగ్ ఉందా? చాలా బాగుంది. ఇంత బాగుందో ఇంకా ఏం చూడలేదు మమ్మీ, ఎందుకంటే ఎక్స్ప్రెస్ లో పోయి నిజంగా బీచ్ చూపించాక. వాట్ ఆర్ యు ఫీలింగ్? It's a Florida. Day 1. Today we came to Hyderabad Biryani House and we are waiting for chicken biryani and mutton biryani. నేను ఫ్లోరిడాలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ నేను ఫ్లోరిడాకి రాగానే, అజయ్ నుండి ఇక్కడికి రాగానే ఫస్ట్ ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఈరోజు లంచ్ ఇప్పుడు ఇంకా బయటకు వచ్చేసినాము. ఫస్ట్ నేను ఊరికి వచ్చేసిన డైరెక్ట్ ఇక్కడికి. మటన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో ఐ కేమ్ ఇన్ హియర్ విత్ బోత్ మామ్ అండ్ డాడ్. మమ్మీ వాళ్ళకి చెప్పిన ఐ ప్రామిసింగ్ నైస్ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ మీకు తినిపిస్తా అని. సో అయితే అదిరిపోయింది. నిజంగా చెప్తున్నా, ఎనీబడి హూ ఇస్ ఇన్ టాంపా కంపల్సరీ ఇక్కడ ట్రై చేయాలి. అమ్మ చెప్పమ్మా, మా మటన్ బిర్యానీ ఎట్లుంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చినా, ఫ్లోరిడాకి వచ్చినా ఇదే హోటల్కి రాండి, మంచిగా తినండి, కడుపు నిండా. సూపర్ ఉంది. హైదరాబాద్ బిర్యానీ హౌస్ మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది. యూ హ్యావ్ టు ట్రై. గీ తోటి చేస్తారు మొత్తం అంతా. ఎవరికైతే గీ బిర్యానీ ఇట్లా ఇష్టమో వీళ్ళకి బాగుంటుంది. మొత్తానికి వచ్చేసినాం రూమ్కి. ఇక్కడ ఒక రూమ్కి బా అసలు ఏమంటారా బాబు, చచ్చిపోతాను లిటరల్. ఏ ఎండకి ఇట్లా కాకలు ఇట్లా గిలగిల ఇట్లా కొట్టుకుంటా ఉంటే నా పరిస్థితి అయితే అట్లుండే. ఆ బిర్యానీ తిన్న తర్వాత బయటికి పోగానే అసలు నా వల్ల కాలేదు, ఘోరంగా నిద్ర వచ్చింది. ఇంకా ఇమీడియట్లీ హోటల్కి వచ్చేసి పడుకున్నా. ఇప్పుడే లేచినా, ఒకటే తిడుతుంది, లేతావా లేవా, క్లియర్ వాటర్ బీచ్ ఏది, ఏందేందో చూపెడతా, ఫ్లోరిడాకి తీసుకొస్తా అని చెప్పి వచ్చి 10 పన్నాడు అన్నావు. ఏంది అది అంటే దెబ్బకి లేచి కూర్చొని ఇంకా ఇప్పుడే తయారైపోతాను. ఒకటే నవ్వుతాను మా అమ్మాయి దగ్గర నుండి. ఈయన పరిస్థితి పాపం ఎవరికి రావద్దని. ఈ ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే, ఫ్లోరిడా ట్రిప్ అనేది ఎప్పుడైనా కూడా వింటర్ టైంలో పెట్టుకోవాలి, కానీ సమ్మర్ టైంలో పెట్టుకోవద్దు. రాంగ్ టైమింగ్ నాది. ఇదే మన హోటల్ హోమ్ టూ సూట్స్ బై హిల్టన్. యూఆర్ గోయింగ్ టు క్లియర్ వాటర్ బీచ్. బాగుంది హోటల్ అయితే, డీసెంట్. మరి
కాస్ట్లీ కాదు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంచెం చూడడానికి టెంపరేచర్ కొంచెం బాగుంది. ఏంద్రా బాబు అసలు ఇట్లా అయిపోయినా నేనైతే ఒక్కటేసారి సిచ్యువేషన్. ఓరు దేవుడా అనుకున్నా. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది, కొంచెం బాగానే ఉంది ఇప్పుడు. అమ్మాయ్య, లెట్స్ గో టు క్లియర్ వాటర్ బీచ్. అసలు ఏదో ప్లాన్ ఉండే, ఫస్ట్ రాగానే వేరే టెంపరేచర్ నుండి ఇక్కడికి రాగానే మనకు అడ్జస్ట్ కావడానికే కొంచెం టైం పడుతుంది కదా, అట్లా అయిపోయింది మా పరిస్థితి. అసలు మామూలుగా పడలేదు. పొద్దున్నే ఈ హీట్కి జెల్ అన్నది మాకైతే. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. సిటీస్ హోటల్, హిల్టన్ హోటల్, హోమ్ టు సూట్స్ అంట. హోమ్ టు సూట్స్ బై హిల్టన్ హోటల్ బాగుంది, డీసెంట్. తక్కువకి మనకు $200 వచ్చేసింది, ఇట్ ఈస్ వెరీ గుడ్. పెద్దగా ఉంది, ఇక్కడనే టాప్ బ్రాండ్ అన్న. మనకు ఆర్లాండో కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుండి 45 minutes. సో నిన్న ఎయిర్పోర్ట్లో కార్ తీసుకున్నాము. యూఆర్ ఆల్ సెట్ రైట్ నౌ. లెట్స్ గో ఫర్ క్లియర్ వాటర్ బీచ్. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ బీచెస్. ఇది ఏం మజాక్ అవుతుందా? క్లియర్ వాటర్ బీచ్. ఇంకోటి ఏంటంటే దీన్ని వైట్ సాండ్ బీచ్ అంటారు. మీకు అసలు ఏమైనా వామ్స్ కానీ ఏమైనా ఉన్నాయి? ఏం లేవు. అవియాన్, యు లైక్ దిస్ బీచ్? Here we are, clear water beach. Yeah, let's go. మొత్తం సెటప్ తోటి వచ్చేసినాం మనం. మిరగా దిద్దాం పాని ఇప్పుడు చాలు. Beach. Fun facts about Clearwater Beach is this is one of the world's best beach, 7th best beach world lone, and United States lo idi top 1 beach. Clear water enduku annaru ante due to the springs ikkada ee water anadi kuda chaala clear untadi, so that's why Clearwater Beach annaru. Mottham white sand untadi, mottham anta top famous. Idi Gulf of Mexico ki దగ్గరలో ఉంటది. ఆల్మోస్ట్ సమ్ ఎన్నో మైల్స్ దూరం ఉంటది. ఇదంతా హ్యూజ్ కిలోమీటర్స్. కంపల్సరీ ఎనీబడి హూ కమ్ టు ఫ్లోరిడా మస్ట్ వాచ్ క్లియర్ వాటర్ బీచ్. మన జనరల్గా బీచెస్లో ఉన్నట్టు ఇక్కడ అంతా బ్రౌన్గా మొత్తం మాయిశ్చర్ తోటి అట్లా ఉండదు. ఇక్కడ అంతా వైట్ శాండ్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూసారు కదా మీరు. అమేజింగ్ వ్యూ అసలు. సో మా మమ్మీ డాడీ వాళ్ళైతే ఫుల్ ఖుషి ఉన్నారు, అసలు వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఉన్నారు. ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి బీచ్ అని. సో యూ ఆల్సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్, క్లియర్ వాటర్ బీచ్. చెప్పండి నాగర్, ఎట్లా బీచ్ చెప్పాలి మంచిగా. చాలా బాగుంది. ప్రపంచంలో నెంబర్ 1 బీచ్ అని చెప్పి విన్నాను. ఈ రోజు చూడడానికి మన అదృష్టం, జన్మల అదృష్టం అనిపిస్తుంది. పిల్లలు ప్రయోజకులు చేసినందుకు మా పెద్ద బాబు దర్శన్ ఇక్కడ దాకా తీసుకుని వచ్చి చూపెడుతున్నాడు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మొత్తం మనం ఎక్కడ బీచ్ లో చూసినా కూడా ఇసుక మనకు వేరుగా ఉంటది, కానీ ఇక్కడ మాత్రం మనకు వైట్ ఇసుక, మొత్తం తెల్లగా ఉంది ఇసుక. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా మంది పర్యాటకులు కూడా చాలా ఆనందంగా వచ్చి ఇక్కడ వేరిస్తున్నారు. ఇక్కడ సూర్య కిరణాలు కూడా ఇప్పుడిప్పుడే అస్తమించడానికి సూర్య భగవానుడు కూడా తయారవుతున్నాడు. చాలా చూడడానికి మామూలుగా లేదు, చాలా వండర్ఫుల్, బాగుంది. వెరీ గుడ్. ఇప్పుడు మమ్మీని అడుగుదాం ఎట్లుంటది. అవియాన్, హౌ ఇస్ ద బీచ్? మమ్మీ ఏ నిలబడి ఏమన్నా మాల చెప్పమ్మా, ఎట్లా బీచ్? చాలా బాగుంది, ఆనందంగా ఉంది. క్లియర్ వాటర్ బీచ్
నీకు ఏం డిఫరెంట్ అనిపించింది చెప్పమ్మా ఇక్కడ? ఇది సన్షైన్ చాలా బాగా అనిపిస్తుంది. స్నేహ ఏమనిపిస్తుంది చెప్పు? ఏమనిపిస్తుంది అసలు? ఏంటి వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ బీచెస్? పీస్ఫుల్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్ ఉంది అన్నట్టు. అమేన్ అంతేనా? సో కూల్, సో కూల్. ఇక్కడికి వచ్చి గీడెందుకు వాటర్ పోతానురా రే? బీచ్ అక్కడ ఉంటే వచ్చి ఇక్కడ వాటర్ పోతాను. ఓహో ఓకే, అందుకని ఇంట్రెస్టింగ్ ఉందా బేటా? నువ్వు చేయి ఫోటో. లెట్స్ గో కమ్. ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్. బీచ్ చాలా బాగుంది, ఇంత ఫ్రెష్ ఉంది వాటర్. నాకైతే మస్తు అనిపిస్తుంది. సన్సెట్ టైంలో కంపల్సరీ మేము ఇక్కడ ఈ టైంలో ఇట్లా ఉండడం అనేది ఇట్ ఈస్ లక్కీ. నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యామిలీ తోటి, నాన్నగారితోటి, అమ్మతోటి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్పీరియన్స్.